ప్రియమైన దేవుని సంగమా, దేవుని పిల్లలారా, దేవుని ఆలోచనలో ఆశ కలిగి ఇష్టపడి బ్రతకనికి ఆలోచన కలిగిన పరిశుద్ధులైన యథార్థవంతులైన నీతి కలిగిన పిల్లలారా, చేరవచ్చిన అందరికీ ప్రభునామంలోనే హృదయపూర్వక వందనాలండి. గ్రంథంలో కొన్ని మాటలు మనము నిత్య జీవన మాటలు సృష్టికర్త అయిన దేవుని నోటి మాటలను మనం ధ్యానించిన ప్రకారం మనము అనుసరించి ముందుకు సాగుదామండి. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనం మనం చదివినట్లయితే మంచిది. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారము వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడు ఒక్కడునూ లేడు అని దైవ గ్రంథము బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనుషుల చేతనే వ్రాయించిన గొప్ప దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియుల, ఆయన ఏమని చెప్తున్నాడు? యెహోవా నా దేవా. భక్తుడు చూడండి తెలియపరుస్తూ ఉన్నాడు, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. ఏవైతే ఆశ్చర్య క్రియలు మీరు చేయిస్తూ వచ్చినారో అవి బహు విస్తారములు. ఆ క్రియలన్నిటి కూడా బహు విస్తారములు. నీకున్న తలంపులను బహు విస్తారములు, ఆశ్చర్యకారములు బహు విస్తారములు. వాటిని అన్నిటినీ వివరించి చెప్పేదని అనుకుంటా ఉన్నాను, కానీ అవి లెక్కకు మించి ఉన్నాయి ప్రభువా. నీకు సాటి అయిన వాడు భూమి మీద ఒక్కడు లేడు అని దైవ గ్రంథము బైబిలు దేవుని వాక్కు ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ ఒక్క మాట చాలు క్రైస్తవ లోకానికి, క్రైస్తవులు బలం పొందుకొని ఉండడానికి ఈ ఒక్క లేఖనం చాలు. ప్రియుల, నీకు సాటి అయిన వాడొక్కడునూ లేడు అనగా న్యాయంతో బ్రతికినటువంటి వాడు ఎవరూ లేడు. అంత పాపపు స్వభావంతో ఉన్నటువంటి వారినే నీ ఒక్కడు మాత్రమే పవిత్రుడవు, పరిశుద్ధుడవు, నీతిమంతుడవు, యథార్థవంతుడు, ఉత్తముడవు అని భక్తులు తెలియపరుస్తూ ఉన్నారు. ప్రియులారా, ఇది 100కి 100 సార్లు క్రైస్తవ పిల్లలంగా మనం నమ్మవలసినటువంటి నగ్న సత్యం. వేవేల దేవదూతలు ఉన్నప్పటికీ, వేవేల దేవుళ్ళు అనబడిన దేవతలు అనబడిన వారు ఉన్నప్పటికీ ఆయన వంటి వాడు ఒక్కడునూ లేడని లేఖనం మనము చదువుకొనిస్తున్నాం. ఆ ఒక్కడు పవిత్రుడు మన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఇంకా వేరే వారి పేరు మనము చెప్పనీకి ధైర్యం మనకు చాలదు. ఆ దేవుళ్ళు దేవతలు అనబడిన వారు కూడా చెప్పనికి వారికి ధైర్యం లేదు. ఎందుకంటే ఎక్కడ వాళ్ళు చెప్పుకోలేదు, నేను పవిత్రుడును, నేను నీతిమంతుడును, నేను యథార్థవంతుడును, నేను ఏ తప్పు చేయనటువంటి వాడునని దేవుళ్ళు దేవతలు వేల్పులు అనబడిన వారు ఎవరు చెప్పలేనటువంటి సాహసమైన మాట ఆ మాట. కానీ మన దేవుడు ధైర్యంగా చెప్పగలుగుతూ ఉన్నాడు, నేను పరిశుద్ధుడనైన ప్రకారము సమస్త విషయములలో నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు కూడా నా రక్తంతో పవిత్రపరచబడుతున్నారు. మీరు కూడా అలా స్థితిలో ఉండాలి, నాలాగా ఉండాలి, నా బిడ్డలు నాలాగా ఉండాలి, నా కుమార్తె నా కుమారులు నాలాగా ఉండాలి, నా స్నేహితులు నాలాగా ఉండాలి, నా దాసులు నాలాగా ఉండాలి అని దేవుని ఆలోచన. ప్రియుల, ఆయన కార్యాలైతే చెప్పేదనని అనుకుంటూ ఉన్నాడంట, కానీ భక్తుడు లెక్కకు మించి ఉన్నాయంట. ఎన్నెన్ని చెప్పేది ప్రభువా,
ఎన్నని చెప్పాలి నేను, లెక్కకు మించి ఉన్నవే. ఎన్ని చెప్తున్నా, ఎంత దోగుతున్నా బావిలో నీరు ఊరుతున్నా ఉన్నట్టు, చెలిమి ఎంత లోతు తీస్తున్నా చెలిమిలో నీరు ఊరుతున్నట్టు ఎంతని చెప్పేది ప్రభువా, లెక్కకు మించి ఉన్నాయి ప్రభువా. అది ఆయన మంచి లక్షణంలో, కోటాను కోట్ల మంచి లక్షణములు కలిగిన ఏకైక యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరు మాత్రమే పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధతను బట్టి నేను నిజంగా ఆయనకు సాక్షిగా, ఆయన ఎంత వెలుగైన దేవుడో మనము కూడా కొంచెమైన వెలుగు సంబంధముగా బ్రతకాలనే ఆలోచన వచ్చి బైబిల్ గ్రంథాన్ని హక్కున చేర్చుకొని ఆయనను ప్రకటించవలసిన బాధ్యత కలిగి ఉన్నాను ప్రియులారా. ఎందుకయ్యా అంటే ఆయన మాత్రమే పరిశుద్ధుడు. ఆయన నీతి క్రియలు, నీతి కార్యాలు చూస్తామని లెక్కలేనన్ని. ఆయన తలంపులు వేరు, మన తలంపులు వేరు. అయితే ఆయన తలంపులు చాలా గొప్పవి. కానీ నీతిగా యథార్థంగా నన్ను అంగీకరించి బ్రతికితే మీరు కూడా గొప్పవారే అని చెప్తున్నాడు బైబిల్ గ్రంథంలో ప్రియులారా. చూడండి, కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 17వ వచనము మాట చదువమ్మా. 139వ అధ్యాయము కీర్తనలు, దావీదు కీర్తనలు 139వ అధ్యాయము 17వ వచనం. దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. భక్తుడు చూడండి తెలియపరుస్తున్నాడు, దేవా నీ తలంపులు ఎందయ్యా, ఎంత గొప్పవి, ఎంత ప్రియమైనవి, వాటి మొత్తం అంతా ఎంత గొప్పది. వర్ణించనీకి నాకు సాధ్యమవునా, ఆ శక్తి నాకు వచ్చునా, అంత శక్తివంతమైన నీ తలంపులన్నీ వివరించుటకు నాకు సాధ్యమవునా అని భక్తుడు తెలియజెప్తూ ఉన్నాడు ప్రియులారా. చూడండి, కింది మాటలో కూడా ఇందాక అనుకున్నట్టు మాటకే వ్రాసి ఉన్నారు. ఇందాక మనము కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనంలో చదువుకున్నట్టుగా చూడండి, 18వ వచనం కూడా చదువమా. వాటిని లెక్కించదననుకొంటినా అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మేలుకొంటినా ఇంకనూ నీ యొద్దనే ఉందును. కనుక ప్రియ సహోదరుడా, ఆయన అద్భుతమైన కార్యాలు వివరించదము అనుకుంటున్నా ఇసుక రేణులు అంత గొప్పవిగా అన్నీ ఉన్నాయంట ప్రియులారా. దేవుని కార్యాలు కానీ, అద్భుత కార్యాలు కానీ, సూచక్రియలు కానీ. అందుకే ఒక భక్తుడు చెప్తాడు, దేవుడే వ్రాయించినటువంటి మాట, ఆయన అన్ని రాస్తే ఆకాశం చాలదు, భూమి చాలదు, బుక్కులన్నీ చాలవంట. అంత ప్రేమ కలిగిన దేవుడుగా, అంత ఉన్నతమైన లక్షణములు కలిగిన దేవుడుగా మన క్రీస్తు ప్రభువు వారు కనిపిస్తారు గ్రంథంలో, దేవుని గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో, ఈ పరిశుద్ధ లేఖనాలలో ఆయన అంత శక్తివంతుడుగా మనకు కనపడతాడు ప్రియులారా. ఆయన కనపడటమే కాదు, ఆయన నమ్మిన బిడ్డల విషయంలో కూడా తలంపులు గొప్పవిగా ఉంటామని దేవుని గ్రంథమే మనకు తెలియపరుస్తుంది. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనము మాట మనము చూసుకున్నట్లయితే, సామెతల గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనం, నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు, భక్తిహీనుల చెప్పు ఆలోచనలు మోసకరములు. ఈ భక్తిహీనతలో ఉండి చెప్పు మాటలంట మోసకరముగా ఉంటవి. కానీ ఒక నీతిమంతుడు, ఒక ప్రభువు నమ్మిన బిడ్డ, ఒక ప్రభువు కోసం సమర్పణ కలిగిన వారి ఆలోచనలు కేవలము న్యాయములు అని గ్రంథము మనకు తెలియపరుస్తూ వివరిస్తూ ఉంది ప్రియుల. కనుక నీతిమంతుల జాబితాలో నీవు నేను అందరము చేరాలంటే మొట్టమొదటిగా మనము చేయవలసిన పని ఏంటంటే, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము
మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము మన పాపములు ఒప్పుకొని ఆయనే నిజమైన దేవుడు, దేవుని కుమారుడని, యేసు క్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడని ఏ ఆత్మ ఒప్పుకొని తన పాపములను తీసివేయమని ప్రభువును అడుగుతుందో ఆ ఆత్మ రక్షింపబడుతుంది. అందరము ఎవరైతే ఒప్పుకున్న బిడ్డలందరూ కూడా నీతిమంతులముగా తీర్చబడతాము. నీతిమంతుల తలంపులలోకి మనము వెళ్తాము. అప్పుడు నీతిమంతులు ఆలోచన చేసిన విధానంలోకి వెళ్ళి ఏమవుతాయి? న్యాయయుక్తముగా నడుచుకుంటారు. అనీతిమంతులుగా కాక, భక్తిహీనులుగా అనీతిమంతులుగా ఉంటే ఏమవుతుందంట? కేవలము ఈ ఆలోచనలన్నీ కూడా మోసకరములుగా ఉంటాయి. ఎప్పుడైతే ప్రభువును మనము సేవిస్తామో, విశ్వసిస్తామో, నిరీక్షిస్తామో, పట్టుదల కలిగి, ఓర్పు కలిగి ఆ నిలువరమైన పట్టణం కోసం ఎదురు చూస్తామో, నమ్మకంగా ఉంటామో, ఆ నిలువరమైన పట్టణం కోసం మనము నమ్మకంగా పట్టుదలగా చివరి ఊపిరి వరకు కనిపెట్టుకొని ఉంటామో, అప్పుడుగా మనము నీతిమంతుల జాబితాలోకి వెళ్ళి మన ఆలోచనలన్నీ కూడా న్యాయయుక్తములుగా ఉన్నవారిగా ఉంటామని గ్రంథము మనకు తెలియపరుస్తూ ఉంది. ప్రియుల, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకుందామండి. యెషయా గ్రంథము 55 నా తలంపులు నీ తలంపుల వంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇది యెహోవా వాక్కు. చూడండి, మనుషుల తలంపులు దేవుని తలంపులు చాలా తేడాగా ఉంటాయి. ఆకాశంకు భూమికి ఎంత ఎత్తు ఉందో అంత ఎత్తుగా ఉంటుంది. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇది యెహోవా వాక్కు, ఆయన నోటి నుండి వెలువడినటువంటి మాట. మీ ఆలోచనలు కేవలం ఎప్పుడు బాల్యం నుండి చెడ్డవి. కానీ ప్రియ సహోదరుడా, ఎప్పుడైతే క్రీస్తు ప్రభువులోకి వస్తావో ఆ తలంపుల్లో, ఆ ఆలోచనలో క్రీస్తును ధరించుకొని బ్రతుకుతావు. నా కుమార్తె, నా కుమారుడా అని పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తు ప్రభువారు మనకు బోధ చేస్తూ ఉన్నారు. ప్రియుల, 9వ వచనం, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఆకాశం భూమి ఎంత మధ్య గ్యాప్ ఉందో, ఎంత ఉందో అంత తేడా ఉంటుందంట. మనిషి ఆలోచనలు, దేవుని ఆలోచనలు. ఎప్పుడైతే దేవుని మనస్ఫూర్తిగా ఏకాత్మ, ఏక భావం కలిగి, ఏక పూర్ణాత్మతో కలిగి ఉంటావో అప్పుడు నీవు, నేను అందరం కూడా ఎట్టి స్థితికి వెళ్ళిపోతాము? దేవుని ఆలోచనలంత స్థితిలోకి వెళ్తాము, ఒక ఏబుగారిలాగా అని మనకు దేవుడి వాక్యమే మనకు తెలియపరుస్తుంది. ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా ఏబుగారు పడిపోలేదు. మాట చేతనైనను ఆయన పాపం చేయలేదని వ్రాయబడుతూ వచ్చింది. కనుక ఇలా ఒక మానవుని తలంపులు, ఒక దేవుని తలంపులు ఇలాగా ఉన్నాయి. ప్రియుల, అయినా దేవుడు ఏం చేసినాడంటే ఇంత హెచ్చుగా ఉన్నాయి కదా. ఆ దేవుడే మళ్ళీ మనిషి శరీరంలోకి, అనగా క్రీస్తు శరీరం ధరించుకొని భూమి మీద పుట్టి, సరే ఆయన మానవునిగా పుట్టినాడు కదా, ఆయనలో ఏమన్నా పొరపాటు, తప్పులు, ఒక చూపులో కానీ, నడతలో కానీ, మాటలో కానీ, నడవడికలో కానీ, ప్రవర్తనలో కానీ ఏ విధమైన ఎప్పుడైనా పొరపాటు కానీ, ఒక చిన్న ఆలోచన కానీ, చూపు కానీ తప్పిదం ఏమన్నా జరిగిందంటే ఆయన మనలాంటి శరీరంలో పుట్టి కూడా తప్పుకు చోటివ్వని దేవుడుగా ఆయన బ్రతికి చూపించి నిరూపించి దేవుని కుమారుడని మన కోసం, అందరి కోసం ప్రాణం పెట్టినటువంటి గొప్ప దేవుడు మన యేసు క్రీస్తు ప్రభువారు. మనుషుల తలంపులు దేవుని తలంపులు వంటివి కావు అన్న దేవుడే మనలాంటి శరీరంతో పుట్టి ఆయన ఏమన్నా తప్పు చేసినాడంటే అది లేదు, చేయలేదు ఆయన. దట్ ఈజ్ క్రీస్తు.
అది ఆయన సత్యమును మాత్రమే స్థాపించుటకు వచ్చినాడు, సత్యాన్ని బ్రతికించడానికి వచ్చినాడు. ఏదైతే నశించిపోయిందో, ఏదైతే ఆ సత్యము నశించిపోయిందో ఆ సత్యాన్ని నిలబెట్టుటకు స్థాపించుటకు వచ్చినటువంటి క్రీస్తు నరుడు భూమి మీదకి వచ్చి దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు పరలోకము నుండి క్రీస్తుగా భూమి మీద అడుగుపెట్టి ఆయన మనవంటి శరీరంతో కూడా పాపము చేయకుండా బ్రతికినటువంటి గొప్ప యోధుడు, వీరుడు, ధీరుడు, సూర్యుడు ప్రియుల మన యేసుక్రీస్తు ప్రభువారు. అన్ని క్వాలిటీస్ మనకు ప్రభువులో ఉన్నాయి. కనుకనే ఆయనను అంగీకరించిన వారు అంత చిత్తశుద్ధి కలిగి మాట్లాడతారు, అంత జ్ఞానం కలిగి ఉంటారు, అంత దేవుని భయం కలిగి ఉంటారు, అంత దేవుని భక్తి పైన శ్రద్ధాశక్తులు నిలిపి మాట్లాడతారు. ఒకటి మాట్లాడి ఒకటి ఆలోచన చేయరు అంటారు. ఎందుకయ్యాలంటే అది దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి బోధ, విధానము, క్రమము, పద్ధతి అది నేర్పిస్తాడు మనకు. దేవుడు గ్రంథంలో నుండి మనకు అదే నేర్పిస్తాడు. నేను ఎలా బ్రతికినానో చూడండిరా, పాపాన్ని ఎలా అంటించుకోకుండా బ్రతికినానో ఒకసారి నా బ్రతుకు చిట్టాను చదవండి, నా బ్రతుకు జీవితాన్ని ఒకసారి నెమరు వేసుకోండి. ఎక్కడైనా సరే పొరపాటు కానీ దొరికిందో చూపండి. సవాల్ విసిరినాడు యేసుక్రీస్తు ప్రభువు. నాలో పాపం ఉన్నదని ఈ యొక్క మానవ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి సవాల్ విసురుతున్నాను. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించండి అన్నాడు. ఎవరు స్థాపించలేకపోయినాడు. అందుకు ఆ ప్రభువుని నమ్మినాను నేను. ఆయనలో ఆ యొక్క న్యాయమే కనపడుతుంది, నీతే కనపడుతుంది, ధర్మమే కనపడుతుంది, యథార్థతే కనపడుతుంది. ఆ శక్తివంతమైన దేవుడు ప్రియ, ఆయన మంచి లక్షణములు కలిగినటువంటి దేవుడు. ఆయనలో ఏమాత్రము పాపపు ఆలోచనలు కానీ, ఒక చెడ్డవారి పట్ల కూడా ఆయన మంచి ఆలోచన కలిగి ఉంటాడు. మరి దేవుడు మరి ఎంత గొప్పవాడు. ఆ శిష్యులు అనుకున్నట్టు దోణిలో పోతూ ఉంటే ఆ గాలిని, ఆ నీటి పొంగును గద్దించగా మిక్కిరి నిమ్మలమైనప్పుడు అప్పుడు అంటారు వాళ్ళు, ఈయన ఎవరబ్బాయినా ఏంది, ఆయన మాట పలుకుతే ఆగిపోతున్నాయి, నీటి పొంగు ఆగిపోతుంది, గాలి తుఫానులు అలా మిక్కిలి నిమ్మలం అవుతున్నాయి, ఈయన ఎవరు? సృష్టికర్త అయిన దేవుడు ఆయన, మన పరమ తండ్రి ముద్దు బిడ్డ ఆయన. అది ఆయన కట్టాడండి ఒక గొప్ప సంఘాన్ని. ప్రజల్లో కట్టాడు ఆయన, రాళ్లతో ఇటుకలతో కాదు, ప్రజల హృదయాలలో ఆయన ఒక గొప్ప మందిరాన్ని కట్టినాడు. ఏంది ఆ మందిరం అంటే, క్రైస్తవునిగా మంచి లక్షణములతో క్రైస్తవుని కట్టాడు. అదే గొప్ప మందిరం. అది గొప్ప మందిరముగా ఒక క్రైస్తవుని కట్టాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ క్రైస్తవుడు క్రీస్తుగా మారిపోయాడు. నిజంగా నిజాయితీ, నీతి, యథార్థత, పవిత్రత కలిగినటువంటి వారు క్రీస్తును ధరించుకొని బ్రతుకుతారు. దేవుని భారం కలిగి బ్రతుకుతారు, దేవుని కోసం బ్రతుకుతారు, దేవునితో ఇష్టపడి బ్రతుకుతారు. మనం మనుషులమే, బలహీనులమే, బుద్ధిహీనులమే, పనికిమాలినమే అయినప్పటికీ వాక్యముతో బ్రతుకుతారు చూడు, అది విశ్వాసత. వాక్యం కోసం ప్రేమించి బ్రతుకుతారు చూడు, అది నిరీక్షణ. పట్టుదల, ఓర్పు కలిగి చివరి ఊపిరి వరకు వాక్యాన్ని పట్టుకొని బ్రతుకుతూ ముందుకు అడుగు వేస్తారు చూడు, అది దేవుని బిడ్డ అంటే ప్రియుల. మీకా గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనము ముగించుకుందాము. మీకా గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం. కళ్ళంలో ఒకడు పనులు కూర్చున్నట్టు యెహోవా వారిని సమకూర్చును, అయితే వారు ఆయన తలంపులు తెలుసుకొనకున్నారు, ఆయన ఆలోచనలు వారు గ్రహింపకున్నారు. ఒకడు పొలములో పనులన్నీ చక్కగా సమకూర్చుకొని ఇంటికి
ఒక ధాన్యము చక్కగా ఎంత శ్రద్ధ పెట్టి గాలి వస్తుందో తుఫాను వస్తుందో అని ఎంత శ్రద్ధ పెట్టి ఎంత కష్టపడి ఇల్లుకు చేర్చుకొని ప్రశాంతంగా ఉంటాడో అలాగా దేవుని ఆలోచనలు అంట అలా ఉంటావంట. మరి తెలుసమ్మా, కళ్ళములో ఒకడు పనలు కూర్చున్నట్టు యెహోవా వారిని సమకూర్చును. ఒక పొలము వేసిన వ్యక్తి మనుషులు ఎలాగో చక్కగా క్రమంగా ఆ పనులన్నిటిని కూర్చుకొని ఇంటికి చేర్చుకుంటారో అలాగా దేవుని కార్యాలు ఆ విధంగా ఉంటవి. అలా చక్కగా సమకూరుస్తాడు. అయితే ఆ దేవుడు చేసే కార్యాలు ఆయన తలంపులు తెలుసుకొనకున్నారు, ఆయన ఆలోచన వారు గ్రహింపలేకున్నారంట. ఆయన తలంపులు కేవలము మంచివి, కేవలము మంచివంటే మంచివి అంతే. ఆయన అందరికీ దేవుడు, యూదులు గ్రీసు దేశస్థులు, ఆడవారు మగవారు అటు ఇటు కాని వారు వారికి వీరికి అని కాదు. ఆయన అందరికీ దేవుడు, మంచివారికి దేవుడు, చెడ్డవారికి దేవుడు. నేను వచ్చిందే చెడ్డవారి కోసం అన్నాడు ఒకటే మాట. నేను వచ్చింది నీతిమంతుల కోసం కాదు, నేను వచ్చిందే పనికి మాలిన జీవితంలో పడి చచ్చిపోయిన వారి జీవితాలను నిలబెట్టుటకు. వారిలో సత్యము లేదు, ఆ సత్యాన్ని స్థాపించుటకు వచ్చి తిని నేను పుట్టి తిని నేను అన్నాడు ఆ యొక్క రాజుతో. ఆ సత్యాన్ని నిలబెట్టడానికి వచ్చాను. ఏదైతే నశించిపోయిందో సత్యము దానిని నిలబెట్టుట అన్న దేవుడు ఎంత గొప్పవాడు చూడండి ప్రియ సహోదర సహోదరుడు. మత్తయి సువార్త 9:4 చివరి మాటగా చదువు ముగించుకుందాము. మత్తయి సువార్త 9వ అధ్యాయము 4వ వచనం. యేసు వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు?